ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లోకి నీరు చేరింది. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తడంతో నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ధూప్ సింగ్ తండా చుట్టూ వరద నీరు చేరింది. వ్యవసాయ పనులకు వెళ్లిన 2 వ్యక్తులు గుండారం వాగులో చిక్కుకుపోయారు. వారిని రక్షించాల్సిందిగా జిల్లా కలెక్టర్కు మొరపెట్టుకుంటున్నారు తండావాసులు. దుప్సింగ్ తండా మొత్తం మునిగిపోయింది. ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మెదక్ జిల్లా టెక్మాల్, రేగోడు మండలాల్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. రేగోడు మండలం మర్పల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు పూర్తిగా మోకాళ్ల లోతు నీటితో జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామంలోకి వరద నీరు పోటెత్తడంతో మర్పల్లి గ్రామంలో ఇళ్లన్నీ వరద నీటిలో చిక్కుకుపోయాయి. టెక్మాల్ ప్రాంతంలోని గుండువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మెదక్ జిల్లా రామాయంపేటలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఆర్ వెంకటాపూర్ గ్రామంలో రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి గ్రామంలోని పోసానికుంట కట్ట తెగిపోవడంతో గ్రామంలో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. ఇంట్లోకి నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు గ్రామస్తులు. అటు పంట పొలాలు సైతం నీట మునిగాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లా నార్సింగి పరిధిలో చెరువు నిండి 44వ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. రహదారిపై వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో రోడ్డు మధ్యలోనే కారు నిలిచిపోయింది. దీంతో 44వ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మెదక్ జిల్లా నార్సింగి పరిధిలో చెరువు నిండిపోయిన దృశ్యం చూస్తున్నాం. ఇప్పుడు మనకి రోడ్డు పైన కనిపిస్తున్నది 44వ జాతీయ రహదారి. ఇది ఆ రహదారి పైనుంచి వరద నీరు ప్రవహించింది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ కార్లు వెహికల్స్ కూడా ఆగిపోతున్నాయి. ఒక కార్ అలాగే ఆగిపోయిన విజువల్ కూడా మనం చూస్తున్నాం. రహదారి పైకి వర్షపు నీరు వచ్చేసింది. రోడ్డు మధ్యలో ఈ కార్ నిలిచిపోయింది. 44వ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.